హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైల్డ్ కార్డ్స్ దింపుతున్నారు, వైల్డెస్ట్ కార్డ్స్ దింపుతున్నారు. సో ఆల్రెడీ BB9 ఏవి ఎవరైనా ఫ్లాప్ అని కొంతమంది అంటున్నారు. కానే కాదు, ఫస్ట్ 2 వీక్స్ బాగా హిట్ అయింది. సో బట్ కొంతమంది సరైన కంటెస్టెంట్ హౌస్ లో లేడు కాబట్టి వైల్డెస్ట్ కార్డ్స్ దింపుతున్నారు. వాళ్ళు ఎవరో అన్నది మాట్లాడుకుందాము. అండ్ ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ఎపిసోడ్ లో మనీష్ ఎలిమినేషన్ కి సింపుల్ రీజన్ అబ్బా. మనం ఆల్రెడీ ఒక రీజన్ మాట్లాడుకున్నాం. లాస్ట్ వీక్ శ్రీజ అండ్ ప్రియా నామినేట్ చేయకపోవడం, అది మనీష్ చేసిన మిస్టేక్. బట్ ఈ రోజు ఫ్లోరా సేవ్ అయ్యి మనీష్ ఎలిమినేట్ అవడానికి రీజన్ ఎవరు? ప్రియా హేటర్స్. ప్రియా హేటర్స్ ఏం చేశారు? ప్రియా ఎలిమినేట్ అవ్వాలి కాబట్టి ప్రియా కింద ఉన్న ఫ్లోరాని సెలెక్ట్ చేసుకుని ఫ్లోరాని ఓట్లు వేశారు. కానీ వాళ్ళు ఎప్పుడైనా, నాట్ ఓన్లీ ప్రియా, ఎవరైనా ఎవ్రీ సీజన్ ఇదే జరుగుతుంది. మీకు ఒక కంటెస్టెంట్ నచ్చలేదబ్బా, ఆమెని ఎలిమినేట్ చేయాలి లేదా అతన్ని ఎలిమినేట్ చేయాలని అనుకోవడం తప్పలేదు. కానీ మీరు వేసే స్ట్రాటజీ ఉంది చూడండి, అది రాంగ్ అయిపోతుంది. ఓన్లీ బాటమ్ లో 1% ఎంచుకుంటే వీళ్ళ ఓట్లు ఎలా ఉంటాయి? చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కానీ బాటమ్ 2 లో ఉన్న వాళ్ళకి కూడా లాస్ అవుతుంది కదా. ఇక్కడ అదే జరిగింది. ఫ్లోరాకి మాత్రమే ప్రియా హేటర్స్ ఓట్లు వేశారు, మనీష్కి వేయలేదు. సో అందుకు మనీష్ ఎలిమినేట్ అయ్యాడు. మేబీ ప్రియా హేటర్స్ మా ఫ్లోరాతో పాటు మనీష్ని కూడా, వీళ్ళిద్దరికి ఓట్లు వేసి ఉంటుంటే మేబీ ఈ రోజు ప్రియా ఎలిమినేట్ అయ్యారు. సో ఎవరైతే ప్రియా హేటర్స్, నాట్ ఓన్లీ నేను ప్రియా కోసం చెప్పట్లేదు, సో ఈ రోజు జరిగింది అది. ఫ్లోరా సేవ్ అయ్యి మనీష్ ఎలిమినేట్ అవడానికి హౌస్ మొత్తం షాక్ అయిపోయింది. అండ్ ఎవరు కూడా ఆయన హరీష్ గారు ఫ్లోరాకి ఐ మిస్ యూ ఫ్లోరా అని చెప్తున్నారు. అంటే వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఫ్లోరానే ఎలిమినేట్ అయిపోద్ది. అండ్ అంతకు ముందు ఏదైతే జైలు టాస్క్ జరిగిందో ఆ జైలు టాస్క్ లో ఒక తనుజ తప్ప మొత్తం అందరూ ఫ్లోరాని నిలబెట్టారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే ఫ్లోరా గురించి పాయింట్స్ చెప్పారో నిజమే. మనం కూడా బయట అదే మాట్లాడుకుంటున్నాం. ఆమె ఫుల్ వర్క్ చేస్తుంది, ఆ వాష్రూమ్ పనులన్నీ చేసుకుంటది. ఎవరితో అయినా ఆవిడ మాట్లాడితే టవల్ తీసి పక్కన వేసారా, షాంపూ అక్కడ పెట్టారా, సామాన్లు డస్ట్బిన్ పక్కన వేసేసాను, ఇది తప్ప ఏమీ ఉండట్లేదు. ఆవిడ మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా అయి ఉండొచ్చు, పెద్ద మాట్లాడట్లేదు ఆవిడ ఎవరితో. ఎవరైనా 10 మందిలో కూర్చున్నా కూడా ఒకసారి నవ్వుతుంది, జస్ట్ ఒక్క మాట మాట్లాడుతుంది. అంటే మనీష్ చెప్పినట్టు కాన్వర్సేషన్ ముందుకు వెళ్ళట్లేదు ఆవిడతో. సో ఫ్లోరా గురించి ఎవరైతే పాయింట్స్ చెప్పారో అవన్నీ కరెక్టే, ఆవిడ మనిషి మంచిదే, కానీ ఆవిడ కంటెంట్ ఇవ్వలేకపోతుంది, అది ఆవిడ దగ్గర ఉన్న ప్రాబ్లం. సో ఈ రోజు ఆవిడ ఎలిమినేట్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ అయితే ప్రియా హేటర్సే. అండ్ మనీష్ ఎలిమినేట్ అవ్వడానికి కూడా వీళ్ళు ఒక రీజన్. సో వీళ్ళు ఓన్లీ ఫ్లోరాకి వేశారు, వీళ్ళు ఫ్లోరాతో పాటు మనీష్కి వేసి ఉండుంటే ఎప్పుడు కూడా మీ స్ట్రాటజీ అలా ఉండాలన్నమాట. ఓన్లీ బాటంలో ఉన్న వాళ్ళని ఎంచుకోకండి, వాళ్ళకి కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళని కూడా ఎంచుకోండి. ప్రియా కాకుండా వేరే ఎవరున్నా కానీ. సో మీ స్ట్రాటజీ అలా ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుందంటే ఇలా అన్నెసరీలీ ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతారు అనమాట. ఇప్పుడు అర్జెంట్ గా మనీష్ ఎలిమినేట్ అయిపోవాల్సిన అవసరం అయితే లేదు. కొన్ని విషయాల్లో ఆయన చాలా ప్రాపర్ గా మాట్లాడుతున్నాడు. ఈవెన్ ఫ్లోరా విషయంలో కూడా, ఫ్లోరాతో ప్రాబ్లం ఏంటంటే ఇలాగ కాన్వర్సేషన్ నెక్స్ట్ కి వెళ్ళదు ఏమైనా. అండ్ కొన్నిసార్లు తన తప్పుల్ని ఒప్పుకుంటున్నాడు. ఈవెన్ స్టేజ్ మీద కూడా తన తప్పులు ఒప్పుకున్నాడు భరణి గారి విషయంలో. కానీ నాకు ఏమనిపిస్తుంది అంటే భరణి గారు అంత టాప్ కంటెస్టెంట్ అయ్యే ఛాన్స్ నాకైతే కనపట్లేదు. ఆయన చాలా మాస్క్ వేసుకుని ఉన్నారని నాకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో ఆయన మాస్క్ వేసుకుని బయటకు కనపట్లేదు. బట్ ఎవరైనా పొగిడేటప్పటికి నేను తోపు అన్న ఫీలింగ్, అబ్బో అన్న ఫీలింగ్ ఒకటి ఆయనలో కనిపిస్తుంది. నాకు తెలిసి ముందు ముందు ఏమన్నా అది బయటకు వస్తుందేమో. ప్రస్తుతానికి మంచిగా కనిపిస్తున్నారు, కానీ ముందు ముందు ఏమన్నా మాస్క్ వస్తుందేమో, ఏదో తేడా కొడుతుంది నాకు ఆయన విషయంలో. చూద్దాం ఏమన్నా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. బట్ ఆయన విన్ అయ్యే ఛాన్స్ అయితే లేదబ్బా. విన్ అయ్యే ఛాన్సెస్ ప్రస్తుతానికి అయితే నాకు కనపట్లేదు. మేము ముందు ఎలాగ గేమ్ ఎలా మారుతుంది అన్నది చెప్పలేము. మీకు ఏమనిపించింది భరణి గారి విషయంలో అన్నది కామెంట్ చేయండి. ఈవెన్ అక్కడ మనీష్ పొగుడుతున్నా కూడా భరణి గారు రియాక్షన్ కొంచెం నాకు ఏంటంటే కొంచెం ప్రౌడ్ ఫీల్ అయినట్టు. తను పొగుడుతుంటే అవతల వాళ్ళు, అంటే అవతల వాళ్ళు పొగుడుతున్నప్పుడు సంతోషంగా ఫీల్ అవడం వేరు, ప్రౌడ్ గా ఫీల్ అవడం వేరే డిఫరెన్స్ ఉంటది కదా. సో నాకు అక్కడ ఏదో భరణి గారిలో ఏదో తేడా పడుతుంది నాకు. చూద్దాం. అండ్ అండ్ ఇప్పుడు లైవ్ లో కూడా ఆయన ఏమంటున్నారంటే, లైవ్ స్టార్ట్ అయింది, లైవ్ లో కూడా ఆయన ఏమంటారంటే భరణి గారు సంజన అనుకుంటా, సంజన మనీష్ని బాగా ఆడు అని ఏదో సపోర్ట్ చేస్తుంటే అది లైవ్ లో నన్ను ఎందుకు సపోర్ట్ చేయట్లేదు ఈవిడ అన్నట్టు మాట్లాడారంట. అది లైవ్ లో జరుగుతుంది ఇప్పుడు. సో అది నెక్స్ట్ వచ్చేసి ఆ మనీష్ వెళ్లే ముందు మాత్రం ఈ ఆఖరి పోరాటం ఏదైతే ఉందో ఆయనకి ఒక మంచి ఎపిసోడ్. పాపం ఆయన విషయంలో స్టేజ్ మీద ఆయన ఏడవడంలో అర్థం ఉందబ్బా. పని 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 అంటే ఒక్కళ్ళు కూడా పని ఇవ్వకపోతే సంజన పని సృష్టించింది మనీష్ కోసం, పని సృష్టించింది మనీష్ కోసం. ఇది ఆయన యాక్సెప్ట్ చేశాడు స్టేజ్ మీద. అది సంజన ఇలా చాలా విషయాల్లో జనాలకు నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అవతల వాళ్ళ కోసం ఆలోచిస్తుంది.
ఈవెన్ ఫ్లోరాతో కలిసిన తర్వాత ఈవిడ నేను ఎలిమినేట్ అవ్వకూడదని అనుకున్నాను, అవ్వకూడదని చెప్పేసి ఫస్ట్ అన్నది. బట్ లాస్ట్ లో వెళ్ళి నిలబడ్డ వాళ్ళిద్దరూ కూడా తనకు కావాల్సిన వాళ్ళే, ఒకళ్ళు మనీష్ ఒకళ్ళు ఫ్లోరా. సో వీళ్ళిద్దరిలో తన ఆప్షన్ ఖచ్చితంగా మనీష్ వైపు ఉంటది, ఎందుకంటే ఫ్లోరా కంటే మనీష్ ఎక్కువ గేమ్ ఆడాడు కదా అని ఉంటది. సో అది ఆవిడ అందుకే లాస్ట్ లో హ్యాపీగా లేదు. ఎందుకు హ్యాపీగా లేదంటే ఫ్లోరా సేవ్ అయినందుకు కాదు, మనీష్ ఎలిమినేట్ అయినందుకు. సో ఇది నాకు అనిపించింది అనమాట ఈ విషయంలో. నెక్స్ట్ వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, కొన్ని పాయింట్స్ ఏమన్నా మిస్ అయితే. స్టార్టింగే నాగార్జున గారు వచ్చి హాయ్ చెప్తే ప్రియా అంటది ఎవరు లేరు ఇక్కడ అంటుంది. సార్ కదా, అంత పెద్ద అయినా సార్ ఇక్కడ ఎవరు లేరు సార్ అని అనాలి కదా. అలా అనకుండా ఎవరు లేరు ఇక్కడ, ఎందుకు అలాగా, కొంచెం పద్ధతిగా మాట్లాడాలి, ఆయన పెద్ద ఆయన సుపీరియర్, అది అనిపించింది. ఆ తర్వాత ఈ రోజు బాగానే ఉంది. బట్ ఇంకోటి ఏంటంటే నాకు ఇంకోటి ఏమనిపించింది అంటే టెనెంట్స్ కి అన్న రోజులు మంచి రోజులు వస్తున్నాయా అని అనిపించింది. మళ్ళీ ఆ ప్రోమో చూస్తేనేమో వీళ్ళు మారరా అన్నట్టు అనిపించింది, రెండు అనిపించాయి. వీళ్ళు టెనెంట్స్ కి మంచి రోజులు వస్తున్నాయని ఎక్కడ అనిపించింది చెప్పరా, వీళ్ళ ఫన్ టాస్క్ ఉన్నది కదా చాలా యాక్టివ్ గా ఆడారు. వీళ్ళు ఓనర్స్ అసలు యాక్టివ్ గా లేరు, వచ్చి డ్యాన్సులు చేయరు, పాడు చేయరు. అప్పుడప్పుడు ఏదో రీతి వచ్చింది కానీ ఆ తనుజ అయితే కూర్చున్న ప్లేస్ నుంచి కదిలినట్టు అనిపించలేదు, వీళ్ళు యాక్టివ్ గా అనిపించలేదు. లాస్ట్ సీజన్ విష్ణు అయితే ప్రతి సాంగ్ కి వచ్చి డాన్స్ చేసేది, కొంచెం అందంగా ఉంటది కదా. ఇటు కామనర్స్ మాత్రం ఆ క్వశ్చన్ కి ఆన్సర్స్ చెప్పడం దగ్గర నుంచి డాన్సులు చేయడం దగ్గర నుంచి చాలా యాక్టివ్ గా అనిపించారు. నాకు అనిపించింది వీళ్ళు కొంచెం మంచి రోజులు వచ్చినట్టు ఉన్నాయంటే, మళ్ళీ అక్కడ ఏదో నామినేషన్స్ లో పెంట చేసేలా ఉన్నారు వీళ్ళు. సో అది. నెక్స్ట్ వచ్చేసి థమ్స్అప్ వీడియో వేసి మాత్రం నాకు సార్ ఒకటే చెప్పారు, థమ్స్అప్ వీడియో చూపించాను కదా అని అదే ఒకతో నామినేషన్ చేయకండి అని. ఎందుకంటే లాస్ట్ వీక్ ఆ గుడ్డొక్కతో మొత్తం భరణి గారి మీద గుద్దారు కదా. సో ఇంకెప్పుడు వీళ్ళు మాస్కులు బయటకు వస్తాయి, నువ్వు థమ్స్అప్ వంట పెట్టి అందరూ సంజనాన్ని గుద్దారు అనుకో, అందరూ టెనెంట్స్ అందరూ సంజనా నేను ఫ్లోరాని నామినేషన్ లో పడేశారు అనుకో, వాళ్ళకి మిగిలిన వాళ్ళ మీద కూడా కోపాలు ఉన్నాయి కదా, బయటికి రావంటది, ఎలా వస్తాయి. మంచి పని చేశారు నాగ్ సార్, ఈ థమ్స్అప్ మొక్క పెట్టి నామినేషన్స్ వేయొద్దని సూపర్ అనిపించింది. నెక్స్ట్ ఫస్ట్ డే భరణి అండ్ హరీష్ వీళ్ళిద్దరిని సేవ్ చేశారు. హరీష్ గారి గేమ్ ఈ వారం మనం చూస్తాము అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఆయనకి గట్టిగానే చెప్పారు నాగ్ సార్. అండ్ తనూజ ఏదైతే చెప్పిందో సార్ ఈయన బోరింగ్ అని, అది హరీష్ కి మంచిది. యాక్చువల్ గా అందరూ ఫ్లోరాన్ని నిలబెడితే తనూజ ఫ్లోరాన్ని మానేసి హరీష్ గారు నిలబెట్టింది చూడు. అంటే ఈయన ఎందుకు బోరింగ్ అంటే ఈయన ఆడగలడు కానీ ఆడట్లేదు, ఈయన కంటెంట్ ఇవ్వగలడు కానీ ఇవ్వట్లేదు. సో ఆ రీజన్ తో తనూజ చెప్పింది, ఇది హరీష్ గారికి చాలా మంచి ఫీడ్బ్యాక్, ఆయన యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి తనూజ ఏదో క్రష్ అంట, క్రష్ మాత్రమే అంట, బెంగళూరు నుంచి వచ్చి కలిసిందంట, అది ముందుకెళ్తుందా అంటే లేదు సార్ ఓన్లీ క్రష్ అంటుంది. ఓన్లీ క్రష్ ఏంటో ముందుకెళ్ళడం ఏంటో ఈ కాన్సెప్ట్ నాకైతే అర్థం కాదు. అంటే మేము పాతకాలం మనుషులం కదా, మాకు అర్థం కావు ఇవి, ఈ క్రష్ ఓన్లీ క్రష్ కాకుండా ముందుకెళ్ళాలి, ఈ భాషలో మాకు అర్థం కావు. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏమో ఫుల్ కామెడీ చేస్తాడు. కామెడీ చేసి సార్ నా సీక్రెట్స్ కూడా అడగండి సార్ అంటే, నీ సీక్రెట్స్ ఎందుకయ్యా మాకు అని చెప్పేసి నాకు సార్ అన్నారు. సో అది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి టాస్క్ మాత్రం ఈ కెప్టెన్సీ టాస్క్ గెలుచుకున్నాడు. ఇంతకు ముందు గెలుచుకోలేదు, రీతు ఇచ్చింది, ఇప్పుడు గెలుచుకున్నాడు, అదే డిఫరెన్స్. డెమాన్ వద్దనడం ఎంత మంచిదైందంటే ఆ పిల్లోడు ఆటకి గెలుచుకున్నాడు, కష్టపడి బాగా ఆడాడు. అండ్ భరణి గారు మనీష్ వాళ్ళ ఫైట్ లో కూడా నాకు భరణి గారి ఫైట్ ఇది సెకండ్ టైం నాకు నచ్చకపోవడం. ఫస్ట్ టైం ఏదైతే ఓనర్స్ గా సెలెక్ట్ చేసి భరణి గారిని పంపడానికి ఒక టాస్క్ జరిగింది చూడండి, ఆ టాస్క్ లో కూడా రీతుని హ్యాండిల్ చేసిన విధానం నాకు నచ్చలేదు అప్పుడు కూడా. ఇప్పుడు మనీష్ గారిని హ్యాండిల్ చేసిన విధానం కూడా నాకు నచ్చలేదు, ఏంటో ఆయన తోసినట్టు అలా చేసినట్టు అనిపించింది. అంటే ఆ తర్వాత ఎమ్మో అండ్ డెమాన్ కూడా ఫైట్ చేసుకున్నారు, ఆ ఫైట్ నాకు కరెక్ట్ గానే అనిపించింది. బట్ ఇక్కడ మనీష్ అండ్ భరణి గారు ఫైట్ లో భరణి గారు నాకు ఎక్కడి నుంచో ఆయన విషయంలో కొంచెం ఏదో నెగిటివిటీ కొడుతుంది. చూద్దాం అది ఎంతవరకు నెగిటివిటీ వైపు వెళ్తుందా పాజిటివిటీ వైపు వెళ్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం నేను స్ట్రాంగ్ గా ఆయన పాజిటివ్ అని చెప్పలేకపోతున్నాను నేను ఆయన విషయంలో. బట్ మనీష్ గారు అంటారు మీరు నాతో ఫైట్ చేయడం థ్యాంక్స్ సార్ అని. నిజంగానే మనీష్ తను కొంచెమైనా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. పాపం ఆయనకి పనులు చేసే ఛాన్సే ఇవ్వలేదబ్బా. ప్రియా అయితే వేలేసేసింది, ఎన్నిసార్లు అడిగాడో ఆ భరణి గారికి ఇచ్చి ఆ మానిటైజేషన్ లాంటి మానిటైజేషన్ కదా మానిటర్ నాకైనా ఇవ్వంటానంటే వేలేసేసింది. మనీష్ కిచెన్ లోకి రావడానికి వీల్లేదంటది, కనీసం కిచెన్ ఆ క్యాబినెట్ మీద అదే ప్లాట్ఫామ్ మీద కూర్చుంటే షూస్ తీసి కింద పెట్టంటది, వేలేసేసారు పాపం ఆయన్ని.
అయినా కూడా ఆయనకి ప్రియా మీద ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్ ఉంది, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ సంజన గారికి డౌట్ వచ్చింది, సార్ మా గేమ్ ఎలా వెళ్తుంది బయటకు అంటే, స్టార్ మా నెంబర్ 1 ఉందండి, ఏపీలో నెంబర్ 1 ఉన్నదంటే ఓకే, కానీ ఇండియాలో ఎందుకు నెంబర్ 1 ఉండదు? అక్కడ కలర్స్ లో బిగ్ బాస్ వస్తుంది, అది కూడా సూపర్ హిట్ అవుతూ వస్తుంది ఆ షో. సో అది ఉండగా ఇది ఎందుకు ముందుకు వెళ్తుంది? మన స్టేట్ వరకు అంటే ఓకే, పోనీ సౌత్ ఇండియాలో అనుకున్నా ఓకే, కానీ నేషనల్ లెవెల్ ఇంపాసిబుల్. దట్ టు సేమ్ టైంలో ఒక బిగ్ బాస్ కాదు, అక్కడ మలయాళం బిగ్ బాస్ అనుకుంటా, మోహన్ లాల్ మలయాళం బిగ్ బాస్ కదా, అది మామూలుగా లేదు. ఏకంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిపోయి ఉతికారేసాడు ఆయన, మొత్తం ఇల్లంతా చెత్తగా పెట్టుకున్నారని నేను ఏదో రీల్ లో చూశాను. సో అలా ఉంది. మన బిగ్ బాస్ కాదు, ఎక్కడ మటుకు అక్కడ బిగ్ బాస్లు వస్తున్నాయంటే ఆ స్టేట్ లో మటుకు ఆ ఛానల్ ఖచ్చితంగా హైలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సుమన్ని సేవ్ చేశారు. సుమన్ని సేవ్ చేసిన తర్వాత ఫన్ టాస్క్ చెప్పే కదా, ఫన్ టాస్క్ లో నాకు టీరెంట్స్ బాగా ఆడినట్టు అనిపించింది. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడుకుని ముందుకు వెళ్దాం, లేదంటే మర్చిపోతా. వైల్డ్ కార్డ్స్ దగ్గరకు వచ్చేసి అమర్దీప్ ని, BP7 రన్నర్ అప్ అమర్దీప్ ని ఈ సీజన్ కి తీసుకురావడానికి బీబీ టీం విశ్వ విధాల ప్రయత్నిస్తుంది, కానీ ఇంకా 100% కన్ఫర్మ్ అవ్వలేదు. కానీ ఆయన వచ్చే ఛాన్స్ ఉంది, జస్ట్ ఒకే దగ్గర ఆగిపోయింది. అదేంటంటే ఈ కాంట్రాక్ట్ సైన్ అండ్ రెమ్యూనరేషన్. ఈ రెమ్యూనరేషన్ దగ్గర ఆగిపోయింది. వీళ్ళు ఇద్దామనుకుంటున్న రెమ్యూనరేషన్ అమర్దీప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది కొంచెం పొంతన లేనట్టు ఉందంట. సో వీళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు అమర్దీప్ ని. ఇప్పుడు ఎలా అంటే, మేబీ అమర్దీప్ ఎందుకు రావాలనుకుంటున్నాడంటే, రన్నర్ అప్ అయినా కానీ చాలా మంది తనని నెగిటివ్ చేశారు, ముఖ్యంగా ప్రశాంత్ విషయంలో. సో ఏదైతే గౌతమ్కి కూడా నెగిటివిటీ వస్తేనే ఆ పాజిటివిటీ తెచ్చుకోవడానికి వచ్చాడు, తెచ్చుకుని వెళ్ళాడు పాజిటివిటీ. సో అమర్దీప్ కూడా ఈ సీజన్ వచ్చి తను ఏమన్నా పాజిటివిటీ గౌతమ్ లాగా పాజిటివిటీ తెచ్చుకుని వెళ్దామని అనుకోవచ్చు. మేబీ అందుకు కూడా అమర్ రావచ్చు అని నేను అనుకుంటున్నా. అండ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయంటే 99.9% నేను ఎప్పుడో పెట్టా ఇన్స్టాగ్రామ్ లో ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే, అమర్దీప్ని కనుక తీసుకుంటే ఈ గ్రాండ్ ల్యాండ్స్ 2.0 ఉంది కదా, ఆ గ్రాండ్ ల్యాండ్స్ 2.0 నుంచి కాదు, అంతకు ముందే అంటే ఈ వారమే తన కనుక అమర్దీప్ యాక్సెప్ట్ చేస్తే ఈ వారమే మిడ్ వీక్ లో పంపేస్తారంట అమర్ని లోపలికి. ఇది బిగ్గెస్ట్ న్యూస్ అనిపించింది నాకు. ఈ వీకే గ్రాండ్ ల్యాండ్స్ 2.0 వరకు కూడా ఆకుండా ఈ వీకే అమర్దీప్ లోపలికి పంపేయాలన్నది ప్లాన్ ఉందంట. ఒక్క ఆ కాంట్రాక్ట్ సైన్ అయితే ఈ వీక్ లోనే పంపేస్తారంట ఆయన్ని, డైరెక్ట్ సీక్రెట్ రూమ్ లోంచి లోపలికి పంపం, ఇలాంటిది ఏదో ప్లాన్ ఉంది. సో ఇది. అండ్ ఇంకొకళ్ళు మీరందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న రమ్య పికిల్స్ ఈ రోజు మనం వైల్డ్ కార్డ్స్ లో చూడబోతున్నాము నెక్స్ట్ వీక్, అదనమాట. అండ్ ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరంటే కావ్యాన్ని అప్రోచ్ అయ్యారంట. ఇంకొకరి పేరు మర్చిపోయాను, ఇందులో రాసుకోలేదు. ఇంకొకరు కూడా ఎవరో పెద్దోళ్ళు, అబ్బా పృథ్వీ శెట్టి గురించి నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చెప్పా కదా, తన్నే అప్రోచ్ అయ్యారు, అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకొకరు కూడా ఇంకో పెద్ద ఆయన ఎవరో ఉన్నారు, గుర్తు రావట్లేదు. నేను దీనికి సంబంధించి రేపు నామినేషన్స్ గురించి చెప్పినప్పుడు రాసుకుంటాను, అందుకే రాసుకోకపోతే మర్చిపోతా. ఇంకో పేరు ఎవరితో ఉంది అది. నెక్స్ట్ బోరింగ్ గురించి మాట్లాడేసుకున్నాం. నెక్స్ట్ ప్రియాని సేవ్ చేశారు. ప్రియాని సేవ్ చేసిన తర్వాత బోరింగ్ అయింది, ఫ్లోరా జైలుకి వెళ్ళింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ మాత్రం మనీష్కి ఎక్కడో హోప్ ఉందంటే, ఫ్లోరా గారు పెద్ద సరిగ్గా ఆడలేదు కదా, నేను సేవ్ అవుతాను ఈ వీక్ అన్న ఎక్కడో ఒక చోట హోప్ ఉంది అన్న. ఫ్లోరా గారు పాపం నేను ఎలిమినేట్ అవుతా, మీరు టెన్షన్ పడకండి, ఆవిడ ఫిక్స్ అయిపోయింది తనే ఎలిమినేట్ అవుతుందని. మనీష్ గారు మీరు టెన్షన్ పడకండి, వరి అవ్వకండి, నేను ఎలిమినేట్ అవుతా అని చెప్పుకుంది. పాపం మనిషి మంచి ఆవిడ. బట్ కొంతమంది నేచర్ ఎలా ఉంటుందంటే, ఒక నిమిషం, కొంతమంది నేచర్ ఎవరంటే ఎక్కువగా కనెక్ట్ అవ్వలేరు. అండ్ కొంతమందికి ఏమవుతుందంటే కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో మనకి ఫస్ట్ వీక్ టైం పట్టింది కదా, సెకండ్ వీక్ కలిసిపోయాడు. ఇప్పుడు ఆల్రెడీ ఏవైతే ఫీడ్బ్యాక్లు వచ్చాయో, ఈవెన్ మనీష్ కూడా నిన్ను బాటమ్ 3లో పెట్టడానికి రీజన్ ఇది, స్టాండ్ అది తీసుకో అని చెప్పారు కదా, ఇంకా ఇంప్రూవ్ అవుతాడు ఆయన. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది మాట్లాడుకుందామా ఒకసారి, బోరింగ్ ఎవరెవరు ఏం చెప్పారని. హరీష్ గారు స్వీట్ పర్సన్, బట్ నేను ట్రాక్టింగ్ పెంచుకోవాలని. హరీష్ గారు చాలా సార్లు ఫ్లోరాతో వీళ్ళిద్దరిది మంచి బాండ్ ఉంది, బాగా మాట్లాడుకుంటారు. సంజనాతో ఎప్పుడైతే హరీష్ గారికి బాండ్ కట్ అయిందో ఆ తర్వాత నుంచి ఫ్లోరాతో బాగా కలిసి ఉంటున్నారు ఆయన. నెక్స్ట్ ఫ్లోరా
ఫ్లోరా వచ్చేసి డెమాన్ వేసింది, డెమాన్ వచ్చేసి ఫ్లోరాని వేసారు. నువ్వే మాట్లాడొచ్చు కానీ నాకు సార్ అన్నారు. డెమాన్ నాతో మాట్లాడు సార్, అందరితో మాట్లాడతాడంటే నువ్వే మాట్లాడొచ్చు కదా అని అన్నారు. అదేంది. నెక్స్ట్ రాము ఏమంటాడంటే ఫ్లోరా అనేసి ఆవిడకి తెలుగు రాక ప్రాబ్లం అవుతుందని అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అని అన్నాడు. నెక్స్ట్ సంజన వచ్చేసి నిజాయితీగా ఏదో తను ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తుంది కదా, ఫ్లోరా ప్లేస్ లో వేరే వాళ్ళకి పెడదామని అనుకోకుండా నిజాయితీగా ఫ్లోరా సార్ ఒక 2 days నుంచి ఇంటరాక్ట్ అవుతుంది. నిజమే, సంజనాతో ఫ్రెండ్షిప్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఇంటరాక్ట్ అవుతుంది. అది కూడా చాలా కష్టంగా. సంజన 100 మాటలు మాట్లాడిస్తే ఆవిడ ఒక మాట మాట్లాడుతుంది. ఏదైనా ఫ్లోరాకి కొంచెం కంటెంట్ వస్తుంది అంటే అది సంజన వల్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ మనీష్ ప్రాపర్ గా ఫ్లోరా గురించి చెప్పాడు. ఇలా నెక్స్ట్ కాన్వర్సేషన్ నేను ట్రై చేశాను. ముందుకెళ్ళదు ఆవిడతో, జస్ట్ మనం ఏదైతే క్వశ్చన్ అడుగుతుందో దానికి ఆన్సర్ చెప్పి సైలెంట్ గా ఉంటారు ఆవిడ అన్నట్టు చెప్పారు. తర్వాత శ్రీజ కూడా వచ్చి సేమ్ మనీష్ చెప్పినట్టే అదే పాయింట్ చెప్పింది. నెక్స్ట్ ప్రియా కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వల్ల అలా అవుతుందేమో అని చెప్పేసి ప్రియా అన్నది. కళ్యాణ్ అందరూ వచ్చి అక్కడికి వెళ్ళి చెప్తే మన కళ్యాణ్ గారు అక్కడే నిలబడి బద్ధకం అనుకుంటా అక్కడే నిలబడి మాట్లాడాడు. నాకే అనిపించిందా, మీకు కూడా అనిపించిందా అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ రీతు కూడా ఫ్లోరా, సుమన్ కూడా ఫ్లోరా. ఒక్క తనుజ గారు మాత్రం హరీష్ గారిలో ఫన్నీ యాంగిల్ ఉంది అండ్ ఫ్లర్టింగ్ యాంగిల్ ఉంది. అది బయటకు తెచ్చుకోకుండా మూల కూర్చుంటున్నాడంటే మూల పురుషుల్లాగా మూల కూర్చోకు అని చెప్పారు. యాక్టివ్ అవుతాడు ఆయన. మంచి ఫీడ్బ్యాక్ అది. నెక్స్ట్ భరణి గారు ఫ్లోరా చాలా హార్డ్ వర్కర్ బట్ బోరింగ్. ఎస్, ఆవిడ హార్డ్ వర్కర్. అసలు చాలా ఆ వాష్రూమ్స్ ఎంత నీట్ గా ఉంచాలో అంత నీట్ గా ఉంచింది ఆవిడ. బట్ అదే బోరింగ్. ఎమ్మ కూడా సేమ్ అదే చెప్తాడు. నీకు హిందీ వస్తే ఒక 30 seconds హిందీ మాట్లాడంటే భయ్యా తోడ ప్యాజ్ డాలో అది ఒకటే వచ్చంట. సో అది హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఒక్క వర్డ్ మాత్రం వచ్చు హిందీలో. ఏ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి, హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాళ్ళకి కాదు, వేరే ప్లేసెస్ నుంచి వచ్చి ఎవరైతే హైదరాబాద్ లో సెటిల్ అవుతారో వాళ్ళకి హిందీ ఏమన్నా వచ్చండి, ఒక్క పదం వచ్చు. సో ఇది నెక్స్ట్ వచ్చేసి టాప్ వచ్చేసి టాప్ అండ్ బాటమ్ పెట్టాలి. సో ఫ్లోరా ఎలిమినేట్ అవగానే హౌస్ మొత్తం షాక్ అయిపోయింది. సో బాటమ్ ఫస్ట్ పెడతా అన్నాడు. శ్రీజ గురించి ఏం చెప్పాడంటే బయట నిజంగానే శ్రీజతో మనీష్ బాగా ఉండేవాడు. నేను కామెంట్ సెక్షన్ లో చూశాను కొన్ని కామెంట్స్. శ్రీజ వీడియో పెట్టినప్పుడల్లా కామెంట్స్ లో ఆ అమ్మాయిని పొగుడుతూ పెట్టడం ఇలా చేశారు. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు అసలు మాట్లాడుకోలేదు, కుట్టుకోవడం తప్ప. అంటే నేను బయట నీలో ఏదైతే నేను స్ట్రాంగెస్ట్ క్వాలిటీ అనుకున్నానో ఇక్కడ వచ్చి అది నెగిటివ్ గా యూజ్ చేస్తున్నావు అని చెప్పాడు. ఆయన కరెక్ట్ గా చెప్పాడు. ఆ ఫీడ్బ్యాక్ శ్రీజ తీసుకుంటే ఆ అమ్మాయికే మంచిది. నెక్స్ట్ ఫ్లోరా గురించి కూడా ప్రాపర్ గా చెప్పాడు ఆయన. నేను ఫ్లోరా నా పక్కన ఉంది, ఎలిమినేషన్ రౌండ్ లో నా పక్కన ఫ్లోరా కాకుండా వేరే ఎవరైనా ఉంటే వేరు, ఫ్లోరా ఉండేటప్పటికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది, నేను సేవ్ అవుతానేమో అని. అందరూ హౌస్మేట్స్ అందరూ కూడా అలాగే అనుకున్నారు ఫ్లోరాని పక్కన పెట్టేటప్పటికి. సో మన గురించి కూడా మంచి పాయింట్ చెప్పాడు. స్టాండ్ తీసుకోమన్నారు, మంచి ఫీడ్బ్యాక్. సో ఇక్కడ టాప్ కంటెస్టెంట్స్ లో భరణి గారిని పెట్టారు. కొన్ని నచ్చట్లేదు సార్. ఎస్, కొన్ని మార్చుకోవాలి భరణి గారు. ఆ కొన్ని నచ్చుకుంటే టాప్ కంటెస్టెంట్స్ అవుతారు. ఎక్కడో ఒక నెగిటివ్ ఫేస్ కనపడుతుంది నాకు. సో ఈవెన్ నాకు పల్లవి ప్రశాంత్ టైంలో కూడా ఇదే జరిగేది. ఎక్కడో ఒక నెగిటివ్, ఒక ఫేక్నెస్ కనపడేది అతనిలో, ఆ పిల్లోళ్ళు. అందరూ పీపీని పొగిడినా కానీ, అదే పల్లవి ప్రశాంత్ పొగిడినా కానీ నాకు ఎక్కడో ఒక నెగిటివ్ దొరికేది. అది హౌస్ నుంచి బయటకు వచ్చే వరకు కనపడకుండా శివాజీ గారు కప్పేశారు. దానివల్ల తను బయటకు వచ్చాక ఆ ఫేక్నెస్ బయటపడింది పల్లవి ప్రశాంత్ విషయంలో. ఇప్పుడు భరణి గారి విషయంలో అలా అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక పెద్ద మంచి యాక్టర్, మళ్ళీ తన కెరీర్ మళ్ళీ స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంతో వచ్చారు. అలాంటిది అవ్వకూడదని నేను కోరుకుంటున్నా, బట్ చెప్పలేం. సో ఇది ఆయన విషయంలో. నెక్స్ట్ ఎమ్ముకి మనీష్కి చాలా మంచి బాండ్ ఉంది. ఏమన్నా కొంచెం బాధ వచ్చినా ఎమ్ము దగ్గరకు వచ్చి పంచుకునేవాడు మనీష్. అండ్ గమనిస్తే మీరు అక్కడ ఎలిమినేషన్ అవ్వగానే ఎమ్ము అయితే సోఫాని పట్టుకుని ఇంకా చాలా బాధపడ్డాడు. అండ్ నెక్స్ట్ హరీష్ గారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోండి, కోపాన్ని కంట్రోల్ చేసుకోండి, గేమ్ ఆడండి, మంచి సలహా ఇచ్చాడు. సంజన పని లేకపోతే సార్ ఎమోషనల్ అయ్యాడు మనీష్. పని లేకపోతే సార్ నా కోసం పని సృష్టించింది సార్. ఎస్, తన కోసమే పని సృష్టించింది సంజన. ఎంత ఆలోచించిందంటే సంజన, నేను లైవ్ చూస్తాను కదా, నాకు అనిపిస్తుంది సంజన ఇలాగా తన కోసం కూడా కాకుండా పక్క కంటెస్టెంట్స్ గురించి ఆలోచించడము, వాళ్ళ కోసం ఒక రోల్ క్రియేట్ చేయడం, ఒక కెప్టెన్ గా ఉండి నేను కదా, నాది కదా అధికారం అని ఒక మంచి, ఇప్పుడు నీకున్న అధికారాన్ని రాంగ్ వేలో కాకుండా మంచి వేలో యూజ్ చేసుకున్నావు అనుకో, జనాలు అక్కడే పడిపోతారు నీకు.
సంజన ఇది చేసింది మనీష్ విషయంలో. సో అది ఇంకా బిగ్ బాంబ్ వచ్చేసి ప్రియాకి వేశారు, ప్రియా మీద వేశారు. సో ఇప్పుడు ప్రియాకి అబ్బా మర్చిపోయాను నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవరెవరు వర్క్స్ ఏంటి అన్నవి కూడా పెట్టాను, ఇక్కడ రాసుకోలేదు. నేను సడన్ గా నేను ఇన్స్టాగ్రామ్ చూడలేదు, ఎందుకంటే నా ఫోన్ లోనే నేను వీడియోస్ రికార్డ్ చేస్తా కాబట్టి. సో వాష్రూమ్ ఇప్పుడు తినకి బిగ్ బాంబ్ కింద ఇచ్చారనమాట. సో తిను ఏదైతే రెగ్యులర్ వర్క్ ఎలాకేషన్ అయిపోయింది ఆల్రెడీ, దాంతో పాటు ఇది బిగ్ బాంబ్ లో ఇది చేయాలన్నమాట. సో ఇది నెక్స్ట్ నామినేషన్స్ ప్రోమో చూసాం కదా. నేను ఆల్రెడీ నామినేషన్స్ సంబంధించి ఏదైతే చెప్పానో ఏవో ట్విస్ట్లు ఉన్నాయి, అది మనం చూసిన చిన్న మొక్క కాదు, ట్విస్ట్లు ఉన్నాయి. ఆల్రెడీ హరీష్ వర్సెస్ శ్రీజ గొడవ ఏంటంట. అండ్ నామినేషన్స్ లోకి వచ్చే బ్యాచ్ లో నేను అనుకునేది ఏంటంటే సంజన గారు, హరీష్, శ్రీజ, ప్రియా, ఫ్లోరా వీళ్ళు ఖచ్చితంగా నామినేషన్స్ లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువనే. అండ్ రీతు కూడా. సో మీరు ఎవరైతే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వట్లేదో వాళ్ళందరికీ మార్నింగ్ 6 కల్లా నేను ఎవరెవరు నామినేట్ అయ్యారో అన్నది పెడతా. మీకు ఇన్స్టాగ్రామ్ చూసే అలవాటు ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేసేయండి, అక్కడ నేను లైవ్ ఫీడ్ వీడియోస్ పెడతాను. అండ్ ఎప్పటికప్పుడు ఈ వర్క్ అలొకేషన్స్ అవన్నీ కూడా పెట్టాను. ఈ ఎపిసోడ్ చాలా ఫాస్ట్ గా చూసి రివ్యూ చేయాలనుకుంటా కదా, అందులో నేను మర్చిపోయాను ఇక్కడ రాసుకోలేదు కాబట్టి ఈ బుర్రలో అంత దాచుకునే బుర్ర కాదు నాది. సో అది. సో నామినేషన్స్ పొద్దున్న 6:30 కల్లా పెడితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకుని నా వీడియోస్ నచ్చుతుంటే కొంచెం మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్, గుడ్ నైట్.